నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆణిముత్యాలు. తెలుగు సినీ పరిశ్రమలో ఆమె ఓ ధృవతార. అందం, అభినయం కలగలిసి పోతపోసిన మహానటి. నటనకే భాష్యం చెప్పిన ప్రతిభావంతురాలు. కళ్లతోనే అద్భుతంగా అభినయిస్తూ ముఖంలో అన్ని భావాలు పలికించే సూపర్ స్టార్. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు, తమిళ తెరపై చెరగని ముద్ర వేసిన అసమాన ప్రతిభాశాలి. 4 దశాబ్దాల క్రితం మరణించిన నేటికి మరుపురాని అభినేత్రి, మరిచిపోలేని మంచి మనిషి, వెండితెర ఇలవేల్పు, మన తెలుగింటి ప్రియపుత్రి. రీల్పై జిగేల్ మనేలా సాగిన ఆమె జీవితం రియల్ లైఫ్లో కన్నీళ్లు కార్చింది. ఆమె నట జీవితంలోని హొయలు నిజ జీవితంలోంచి వెళ్ళిపోయాయి. జీవితం బాధాతప్తమైంది. మలుపులు, మెరుపులు, గెలుపులు, ఓటములు, సరాగాలు, విరాగాలు, విషాద నిషాదాలు వెరసి ఆమె జీవితమే విషాదాంతమైంది. చరిత్రలో చెరగని సంతకంగా, చెదరని జ్ఞాపకంగా మిగిలిపోయిన అలనాటి మహానటి సావిత్రి గురించి నేటి సినీ ఆణిముత్యాల్లో తెలుసుకుందాం. సావిత్రి 1937 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిదావూరు గ్రామంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిస్సింగర సుభద్రమ్మ, గురువయ్య. సావిత్రికి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు సరసవాణిదేవి. సావిత్రి పుట్టిన 6 నెలలకే తండ్రి గురువయ్య మరణించాడు. అప్పుడు సావిత్రికి వరుసకు పెద్దనాన్న అయిన కొమ్మారెడ్డి వెంకట్రామయ్య, తల్లి సుభద్రమ్మ సావిత్రిని చేరదీశారు. ఆయన సహకారంతో సావిత్రి విజయవాడ కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివారు. ఆమె పాఠశాలకు వెళ్తూనే నృత్యం నేర్చుకోవడం ఆరంభించారు. పూర్ణయ్య శాస్త్రి హరికథలు చెప్పడంలోనూ, కూచిపూడి సంప్రదాయ నృత్యం చేయటంలోనూ నిష్ణాతులు. ఆయన పిల్లలకి నృత్యం నేర్పి ప్రదర్శనలు ఇస్తుండేవాడు. మొదట్లో ఆయన సావిత్రిని డ్యాన్స్కు పనికిరాదని తేల్చారు. దీంతో సావిత్రి పులిపాక నరసింహారావు వద్ద శిష్యరికం చేసింది. కొన్నాళ్లకు పూర్ణయ్య శాస్త్రి ఆ స్కూల్కు వచ్చినప్పుడు సావిత్రి చేస్తున్న నాట్య భంగిమలు, నాట్య పటిమకు ముగ్ధుడైపోయి తన శిష్యురాలిగా చేర్చుకుని నాట్యంలోని మెలకువలు నేర్పారు. రాధాకృష్ణ నృత్య నాటికను ఆయన స్వయంగా రాసి ప్రదర్శనలు ఇచ్చినప్పుడు అందులో సావిత్రి చేత కృష్ణుడి పాత్ర పోషింపజేశారు. అలా విజయవాడ, రాజమండ్రి, కొత్తగూడెం, పాలకొల్లు వంటి పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శనలు జరిగిన ప్రతి చోట సావిత్రికి ప్రశంసలు లభించేవి. తథా నృత్యంతో పాటు సావిత్రి సంగీతం మీద కూడా దృష్టి పెట్టి వీణ నేర్చుకుంది. 10 ఏళ్ల వయసులో అరుణోదయ నాట్య మండలిలో చేరి దాదాపు 1 ఏడాది పాటు నృత్య ప్రదర్శనలో పాల్గొంది. ఈ నాట్య మండలిలోనే ప్రముఖ నటులు ఎన్టీ రామారావు, చెక్కయ్య, కేవీఎస్ శర్మ కూడా నటిస్తుండేవారు. ఆ తర్వాత కొంతకాలానికి సావిత్రి పెదనాన్న సొంతంగా నవభారత నాట్య మండలి పేరుతో ఓ సంస్థను స్థాపించారు. సొంత సంస్థ తరపున సావిత్రి అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. ఇదే క్రమంలో 1950లో కాకినాడ పట్టణంలో నాట్యకళా పరిషత్ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రఖ్యాత హిందీ నటులు పృథ్వీ థియేటర్స్ నాటక సమాజ అధిపతి పృథ్వీరాజ్ కపూర్ వచ్చారు. సావిత్రి నటనకు, నాట్యానికి మంత్రముగ్ధుడైపోయాడు. సావిత్రికి 2 బహుమతులను అందజేశారు. ఆమె అందల కదలికలు, ముఖారవిందం పృథ్వీరాజ్ కపూర్నే కాదు, ఆ వేడుకలో పాల్గొన్న అందరినీ అబ్బురపరిచాయి. ఇదే క్రమంలో 1949లో చలనచిత్రాల్లో నటించడానికి మద్రాసు చేరింది సావిత్రి. అదే ఏడాది అవకాశం వచ్చినా ఆమె చిన్నపిల్లని ఆ పాత్రకు సరిపోదని ఎంపిక చేయలేదు. అదే సమయంలో తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి ఫోటోలను తీసుకుని 2 నెలల తర్వాత రమ్మని చెప్పి పంపించేశాడు. చేసేదేం లేక సావిత్రి తిరిగి తన గ్రామానికి వెళ్లి నాటకాలలో నటించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ మరో అవకాశం వచ్చింది. రూపావతి, పాతాళ భైరవి సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేశారు. పాతాళ భైరవి సినిమాలో నృత్యం చేసే అవకాశం దక్కింది. సావిత్రి సినీ ప్రస్థానం అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైంది. 1950లో సావిత్రితో కలిసి పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య విజయవాడలో గోకులకృష్ణ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు చెందిన సివి కృష్ణమూర్తిని కలిశారు. దీంతో తాను నిర్మించబోయే సంసార మూవీలో సావిత్రికి ఏఎన్ఆర్ సరసన నాయికగా నటించే ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో అక్కినేని, ఎన్టీఆర్లు హీరోలు. కానీ 14 ఏళ్ల వయసు ఉండడంతో పాటు కెమెరా ముందు తగని బిడియం ప్రదర్శించడంతో ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. సినిమా డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ సావిత్రి హీరోయిన్ గా పనికిరాదన్నారు. 1951లో ఎన్టీఆర్ను జానపద కథానాయకుడిగా నిలిపిన పాతాళ భైరవి మూవీలో నే రానంటే రానే రాను అంటే సాగే ఒబిట్ సాంగ్లో సావిత్రి నర్తించారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించి విజయ సంస్థకు మంచి పేరు తెచ్చింది. 1952లో సావిత్రి కెరీర్లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం పల్లెటూరు. ఇందులో ఎన్టీఆర్ ఆమెకు జోడీగా నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ప్రియురాలు, శాంతి వంటి సినిమాలో నటించిన సావిత్రికి 1953లో దేవదాసు రూపంలో బంపర్ ఆఫర్ వచ్చింది. దానిలో పార్వతిగా సావిత్రి నటన అజరామరంగా నిలిచిపోయింది. మనసును వెంటాడే పాటలలో ఆమె నటన ఓ అద్భుతం. అమాయకమైన నటన కౌశల్యం వర్ణించాలంటే ఏ పదాలు సరిపోవు. అత్యద్భుతంగా సావిత్రి జీవించింది. దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి అందం, టాలెంట్ ముందు ఎవరూ సరిపోరని అనేవారు. దేవదాసుగా ఏఎన్ఆర్ ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో పార్వతిగా సావిత్రి కూడా అంతే పేరు సంపాదించుకున్నారు.
తర్వాత కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయం చేస్తూ విజయ సంస్థ నిర్మించిన చంద్రహారంలో కథానాయికకు కష్టాలు కల్పించే యాంటీ రోల్ అయిన చెంచల పాత్రలు సావిత్రి జీవించారు. సావిత్రి కెరీర్లో తొలిసారి యాంటీ రోల్ చేసిన చిత్రం ఇది. 1955లో విడుదలైన మిస్సమ్మ చిత్రం సావిత్రి నట జీవితంలో మరో మలుపు. ఇందులో ఎన్టీఆర్ కు నాయికగా నటించి స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. భానుమతి చేయాల్సిన ఈ పాత్రను సావిత్రి పోషించి భేష్ అనిపించారు. మిస్ మేరీగా సావిత్రి నటన సదరు ప్రేక్షకులను కట్టిపడేసింది. మిస్సమ్మ విజయంతో సావిత్రి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. దేవదాసు, మిస్సమ్మ విజయాలతో సావిత్రి హీరోయిన్ గా 2వ స్థానంలో నిలిచారు. 1957లో విడుదలైన తోడికోడలు, మాయాబజార్ సినిమాలు సైతం గొప్ప విజయాలు సాధించడంతో సావిత్రి నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచారు. సావిత్రి తన కళ్ళతోనే నటనలు పలికించడం, పెదవి విరుపులు హావభావాలు ప్రదర్శించడం, చిలిపిదనం ఒలికించే కళ్ళే విషాదాన్ని వర్షించేవి. ఆయా సన్నివేశాల్లో ఏడవాల్సి వస్తే నిజంగానే ఏడ్చేసేవారామె. అందుకే మహానటిగా నేటికి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. సావిత్రి ఉంటే సక్సెస్ గ్యారంటీ. బెస్ట్ నటి అవార్డు ఏ సంస్థ ఇచ్చినా అది సావిత్రికే వచ్చేది. అది కథానాయిక పాత్ర చేసినా, కామెడీ పాత్ర చేసినా ఆమెకే చెల్లింది. సావిత్రి తన రియల్ లైఫ్ లో చేసిన కొన్ని పాత్రలకు ఆమె రియల్ లైఫ్ కు దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆమె హుషారుగా నటిస్తే ఆహ్లాదం ఆవరిస్తుంది. ఆమె విషాదాభినయం ప్రేక్షకుల మనసులను బరువెక్కిస్తుంది. నటిగా సావిత్రికి అన్నపూర్ణ సంస్థకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ బ్యానర్లో నిర్మించిన 1-2 చిత్రాల్లో తప్ప మిగిలిన సినిమాలన్నింటిలో సావిత్రి పర్మనెంట్ హీరోయిన్. ముఖ్యంగా దొంగరాముడు, వెలుగు నీడలు, మాంగళ్య బలం, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు తదితర చిత్రాలు సావిత్రికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు సినిమాలో సావిత్రి నాగేశ్వరరావు జంట కనువిందు చేసిందని చెప్పాలి. సంతానం చిత్రంతో ప్రారంభమైన ఏఎన్ఆర్ సావిత్రి కాంబినేషన్ అనేక చిత్రాల్లో కొనసాగింది. అభిమానం, నమ్మిన బంటు, శాంతి నివాసం, సిరి సంపదలు, ఆరాధన, మంచి మనసులు, మాయాబజార్, నవరాత్రి, సుమంగళి చిత్రాల్లో నటించి మంచి హిట్ పేరుగా పేరు సంపాదించుకున్నారు. సహజంగా కథానాయకులు కొంచెం లావైతే తెరుమరుగవుతారు. కానీ సావిత్రి విషయంలో అలా జరగలేదు. వెండితెర ప్రస్థానంలో సావిత్రి హీరోయిన్ గానే కాక క్యారెక్టర్ నటిగాను యాక్ట్ చేశారు. గోరింటాకులో తల్లిగా అద్భుతంగా నటించారు ఆమె. ఎన్టీఆర్ సావిత్రిల జోడి కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది. గుండమ్మ కథ, దేవత, కన్యాశుల్కం, భలే రాముడు, వినాయక చవితి, ఇంటిగుట్టు, శ్రీ వెంకటేశ్వర మహత్యం, నర్తనశాల వంటి సినిమాలతో అలరించి హిట్ పేరుగా నిలిచారు. సావిత్రి హిందీ సినిమాల్లోనూ నటించారు. బలరాం కృష్ణ, బహుద్దీన్ హుయే, ఘర్ బసాకే దేకో, గంగాకి లహరే వంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులను మైమరిపించారు. సావిత్రి విశిష్ట నటి మాత్రమే కాదు, సినిమా నిర్మాత, దర్శకురాలు కూడా. ఆమె తెలుగులో చిన్నారి పాపలు, చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం వంటి చిత్రాలకు దర్శకత్వం చేసి విజయాలను అందుకున్నారు. తమిళంలో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమె సొంతంగా నిర్మాణం, దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ప్రాప్తం చిత్రంతో ఆమె దురదృష్టం మొదలైంది. ఈ చిత్రం పూర్తి కావడానికి దాదాపు 5 ఏళ్లు పట్టింది. అది సావిత్రిని కోలుకోలేని అప్పుల్లోకి నెట్టింది. దీంతో సినిమాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రి జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. సావిత్రిని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కలైమామణి, నడిగయ్యర్ తిలకం బిరుదులతో, ఆంధ్ర యువతీ మండలి వారు నటి శిరోమణి బిరుదుతో పాటు మహానటి అనే బిరుదుతో సత్కరించింది. మహానటి సావిత్రికి అనేక ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. చివరకు మిగిలేది చిత్రానికి గాను రాష్ట్రపతి అవార్డు లభించింది. సినిమాలోకి వచ్చిన తొలి రోజుల్లో సావిత్రి జెమినీ స్టూడియోస్ ను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె మొదటిసారి జెమినీ గణేషన్ అక్కడ కలుసుకుంది. జెమినీ గణేషన్ తమిళ పరిశ్రమలో ప్రముఖ హీరోగా వెలుగొందుతూ తమిళ ప్రేక్షకులతో కాదల్ మన్నన్ అనే ప్రేమరాజు అని పిలుచుకునేవారు. అయితే 1956లో మనం పోల మాంగళ్యం అనే తమిళ చిత్రంలో సావిత్రి, గణేషన్ కలిసి నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం రహస్య వివాహానికి దారితీసింది. ఇదే టైంలో సావిత్రి లక్స్ సబ్బు యాడ్ కోసం ఆమె ఫోటో వెనుక భాగంలో సావిత్రి గణేష్ అని సిగ్నేచర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. కొద్ది రోజులకు వీరికి 2 పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్ జన్మించారు. అయితే పని ఒత్తిడి కారణంగా సావిత్రికి తన పిల్లలతో గడపడానికి సమయం లభించేది కాదు. అయినప్పటికీ తన బిజీ స్కెడ్యూల్ను పక్కన పెట్టి పిల్లలతో గడిపేవారు. సావిత్రి తన పిల్లలకు తాను నటించిన చిత్రాలను చూపించడానికి 16mm ప్రాజెక్టర్ని ఏర్పాటు చేశారు. సావిత్రి 100వ చిత్రం కొంచెం సలంగై తెలుగులో మురిపించే మువ్వల చిత్రాన్ని జెమినీ గణేషన్తో జతకట్టడం జరిగింది. 1965లో భారత్ పాక్ మధ్య రెండోసారి యుద్ధం మొదలైనప్పుడు వరుస యుద్ధాలతో భారత్ ఆర్థికంగా చతికిల పడిపోయింది. అదే సమయంలో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అభ్యర్థించారు. 1965 సెప్టెంబర్లో ఒకరోజు ప్రధాని ఛాంబర్లోకి గుమస్తా వచ్చి మీకోసం ఒక దక్షిణాది నటి వచ్చి వేచి ఉన్నారని చెప్పడంతో ఒంటి నిండా నగలతో దగదగలాడుతూ లోపలికి వచ్చి ప్రధానికి నమస్కారం చేశారు. శాస్త్రి గారికి తానెవరో పరిచయం చేసుకున్నారు. తన ఒంటిపై ఉన్న ఆభరణలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి శాస్త్రి గారి టేబుల్పై పెట్టారు. ఇవన్నీ ప్రధాన నిధికి తన వంతు చిన్న సహాయం అని నవ్వుతూ బదిలిచ్చారు. ఒంటిపై నగలని విరాళంగా ఇచ్చిన ఆమె వంక చూస్తూ ప్రధాని ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయారు. శాస్త్రి గారు కాసేపటి తర్వాత తేరుకునే సంతోషమైన కళ్ళతో, భేటీ, నువ్వు మహనీయురాలివమ్మా,
నీ దేశభక్తికి అభినందనలు అంటూ ప్రశంసించారు. సావిత్రితో కరచాలనం చేసి గౌరవంగా గుమ్మం వరకు వెళ్లి సాగనంపారు. సావిత్రికి సినిమాలు తన పిల్లలు కాకుండా మల్లెలు, వర్షం అంటే ఎక్కువ మక్కువట. ఎడమ చేతి వాటం, రాయడం, సంతకాలు చేయడం అన్ని ఎడమ చేత్తోనే చేసేవారు. ఆమె క్రికెట్, చెస్ ఆటలంటే ఆసక్తి కనబరిచేవారు. మద్రాసులో జరిగే క్రికెట్ మ్యాచ్ ని తప్పకుండా చూసేవారట. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గ్యారీ సోబర్స్ అంటే ఆమెకు అత్యంత ఇష్టం. ఆ రోజుల్లో కూడా ఆమె శివాజీ గణేశన్ తో కలిసి స్టార్ క్రికెట్ లో పాల్గొంది. తెరపై జీవించిన సావిత్రి నిజ జీవితంలో నటన అంటే తెలియని అమాయకురాలు. సావిత్రికి జాగ్రత్త చాలా ఎక్కువ. చుట్టుపక్కన ఉన్న వాళ్ళు నమ్మిన వాళ్ళే సావిత్రిని మోసం చేశారు. ఆమెకు దగ్గర బంధువులమని, స్నేహితులమని చెప్పుకునే వాళ్ళు మాత్రమే ఆమె ఆస్తుల మీద కన్నేసి కబళించుకున్నారు. దీనికి తోడు ఐటీ శాఖ వేధింపులు సావిత్రిని మరింత కుంగదీశాయి. అంతేకాదు గణేశన్ వ్యవహార శైలి సైతం ఆమెను నైరాస్యంలోకి నెట్టేసింది. జెమినీ గణేశన్తో ఏర్పడిన విభేదాల కారణంగా వివాహం విఫలమైంది. ఆ తర్వాత సావిత్రి చాలా బాధపడింది. తన ఇద్దరు పిల్లలతో విశాలమైన ఇంట్లో ఒంటరిగా జీవించడం ఆమెకు చాలా బాధ కలిగించింది. జెమినీ గణేశన్ దూరం అయ్యాక కొద్ది రోజులకే ఇద్దరు పిల్లలు కూడా దూరమయ్యారు. అది తట్టుకోలేక సావిత్రి మద్యానికి బానిసైంది. మనోవ్యధితో నిద్రకు దూరం అవడంతో నిద్రమాత్రలు, డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు బానిసయ్యారు. బీపీ, మధుమేహంతో మెల్లిగా ఆకలి మాయమైంది. సావిత్రి చాలాసార్లు ఆసుపత్రి పాలైంది. షూటింగ్ కోసం మైసూరుకు వెళ్తున్న సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడికి 19 నెలల పాటు కోమాలో ఉన్న సావిత్రి 1981 డిసెంబర్ 26న తన 46 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆమె మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయారు. ఇది ఇవాల్టి సినీ ఆణిముత్యాలు. మరో ఆణిముత్యంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.